హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుబ్బు. మీరు చూస్తున్నారు వెబ్ డెవలప్మెంట్ విత్ పాండాస్. ఈరోజు మన వీడియోలో నోట్ జేఎస్ అండ్ ఎక్స్ప్రెస్ జేఎస్ అండ్ మాంగో డిబిని యూజ్ చేసుకొని ఒక యూజర్ ఎలా రిజిస్టర్ అవుతారు అండ్ లాగిన్ ఎలా అవుతారు అండ్ వాళ్ళ డీటెయిల్స్ ఎలా మనం గెట్ చేస్తాం అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోస్లో నేను 3 పార్ట్స్గా పెడదాను అనమాట. ఇది ఫస్ట్ పార్ట్ లాగా అనమాట. లైక్ యూజర్ అనేవాడు ఎలా రిజిస్టర్ అవుతారు, మనం రిజిస్టర్ అయింది ఎలా టెస్ట్ చేస్తారో చూద్దాం అనమాట. ఫస్ట్ ఇప్పుడు మనం కన్సోల్లో ఒక టెర్మినల్ ఒకటి తీసుకుందాం. విఎస్ కోడ్కి వచ్చి ఇక్కడ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తాను. ముందర నేను లైక్ బ్యాక్ ఎండ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ ఫోల్డర్లోకి డైరెక్ట్ అవుదాం. డైరెక్ట్ అయినాక మనం మన దాంట్లో నోట్ జేఎస్ కావాలి అంటే లైక్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోవాలంటే మీరు ముందర నోట్ జేఎస్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. దీని తర్వాత ఇప్పుడు వచ్చి మనం npm init హైఫెన్ వై అని ఇస్తే లైక్ ఒక జేసన్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట, లైక్ బ్యాక్ ఎండ్ కోసం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి రిక్వైర్ అయినవి మనం యూజ్ చేసే దీంట్లో ఎక్స్ప్రెస్ అండ్ మాంగో డిబి యూజ్ చేస్తాం డేటాబేస్ కోసం. ఫస్ట్ ఆ ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ చేసుకుందాం. వాటి కోసం ఎన్పిఎం అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అనమాట. ఎన్పిఎం ఐఎన్ ఇవ్వచ్చు లేదా ఇన్స్టాల్ అన్నా ఇవ్వచ్చు అనమాట. ఆప్షన్ అనమాట, ఐఆర్ ఇన్స్టాల్. ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ప్రెస్ చేసి కాబట్టి ఎక్స్ప్రెస్ అనే ప్యాకేజ్ ఒకటి, మాంగో డిబి యూజ్ చేస్తాం కాబట్టి దాంట్లో మాంగోస్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ మాంగోస్ ఈ రెండు ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు మన ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాల్ అయినాయి కావాలంటే ఒకసారి జేసన్కి వెళ్ళి ప్యాకేజ్.json వెళ్ళి చూస్తే ఏం డిపెండెన్సీస్ ఉన్నాయి, ఏ వర్షన్ ఉంది అని కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ ఎక్స్ప్రెస్ ఉంది, మాంగోస్ కానీ ఉంది అనమాట. మనం ఏం చేస్తామంటే ఒక ఫైల్ క్రియేట్ చేసుకోమంటే లైక్ మెయిన్ ఫైల్ లాగా దానికి నేను ఇండెక్స్ అని పేరు ఇస్తాను. అది మనం ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపల క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ నోడ్ అండ్ ఎక్స్ప్రెస్లో ఏంటంటే పోర్ట్ నెంబరు లైక్ మనమే క్రియేట్ చేసుకోవాలంట. నార్మల్గా జాంగోకైనా లేదా జావాతో చేసే స్ప్రింగ్ బూట్ కైనా ప్రీ డిఫాల్ట్గా లైక్ వాళ్ళే ఇస్తారనమాట, సర్వర్ 8000 అని ఏదో ఒకటి. కానీ ఇక్కడ ఏంటంటే మనమే క్రియేట్ చేసుకోవాలన్నమాట. దానికోసం ఫస్ట్ కాన్స్టెంట్ ఒక వేరియబుల్ తీసుకొని మనకి ఏమేమి ప్యాకేజెస్ ఉన్నాయి, ఎక్స్ప్రెస్ ఉంది, ఎక్స్ప్రెస్ ఈక్వల్ టు రిక్వైర్ అని తీసుకొని ఎక్స్ప్రెస్, తర్వాత మాంగోస్ కాబట్టి కాన్స్టెంట్ మాంగోస్. దీని తర్వాత మనకు కావాల్సింది దీని యాప్ అనే ఒక దాంట్లో పెట్టుకోవాలన్నమాట. ఎక్స్ప్రెస్ అనే ఫంక్షన్ ఉన్నది. దీని తర్వాత ఇప్పుడు మనకి పోర్ట్ నెంబర్ తీసుకోవాలి కాబట్టి కాన్స్టెంట్ పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఒక 5000 అని తీసుకుంటాను. నేను మ్యాక్సిమం ఎప్పుడు 5000 తీసుకుంటాను. మీ ఇష్టం, మీ ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం పోర్ట్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాప్.లిజన్ అనే ఒక మెథడ్ ఉంటుంది అనమాట. దీంట్లో ఫస్ట్ మనం వేరియబుల్ ఇస్తాము. ఆ వేరియబుల్ ఏంటంటే పోర్ట్ యారో ఫంక్షన్ అని తీసుకుంటాం. ఇక్కడ కన్సోల్ లాగ్లో ఏం చేస్తామంటే మనం పోర్ట్ నెంబర్ ఇస్తాము. ఇలా ఒకసారి రన్ చేసి చూద్దాము. దీన్ని రన్ చేయడానికి నోడ్కి వెళ్ళి ఇక్కడ నోడ్ ఫైల్ నేమ్ .js ఇండెక్స్ డిఫైన్ అంట ఒక్క నిమిషం. ఇక్కడ మామూలుగా మనం స్పెల్లింగ్ మిస్టేక్ చేసి అందుకని ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి చూస్తాను. ఓకే, మళ్ళీ ఎర్రర్ వచ్చింది. మళ్ళీ ఒకసారి ఇప్పుడు రన్ చేస్తాను. ఇప్పుడు చూసారా మన పోర్ట్ నెంబర్ అనేది వచ్చేసింది అనమాట. ఈ పోర్ట్ నెంబర్ వచ్చిన తర్వాత మనం ఏం యూజ్ చేస్తున్నాం, మాంగోడిబి యూజ్ చేస్తున్నాం కాబట్టి మాంగోడిబి అట్లాస్ అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి మాంగోడిబి అని కొడతాను. మాంగోడిబి కంపల్సరీ వస్తుంది. లేదా అట్లాస్ ఉంటే కావాలంటే మీరు లైక్ డైరెక్ట్ సర్వర్లోనే డేటా అనేది పోస్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం ఒక కనెక్షన్ ఒకటి తీసుకున్నాం అనమాట. ఇక్కడ 3 డాట్స్కి వెళ్తే ఎడిట్ స్ట్రింగ్ అని ఉంటుంది, లైక్ కాపీ కనెక్షన్ స్ట్రింగ్ ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ మాంగోడిబి కోసం మాంగోస్.కనెక్ట్ అని ఒక మెథడ్ ఉంటుంది అనమాట. కనెక్ట్ అని ఇచ్చి ఇక్కడ సింగిల్ కోట్స్లో మన డేటా అనేది పాస్ చేయాలి. దీని తర్వాత మనం ఇక్కడ స్లాష్ పెట్టిన తర్వాత ఇది మన
మాంగోడిబి యొక్క అడ్రస్ అనమాట. లైక్ కంపాస్ ఒకది. దాని తర్వాత మన డేటాబేస్ నేమ్ ఇవ్వాలా. లైక్ హ్మ్, లాగ్ రిజిస్టర్ లాగ్ రిగ్ అని ఇస్తాను. లైక్ లాగిన్ రిజిస్టర్ లాగా. ఒకవేళ ఇది గాని ట్రూ అయితే డాట్ దెన్ ఇక్కడ యారో ఫంక్షన్ ఒకటి తీసుకుంటాను. యారో ఫంక్షన్‌లో కన్సోల్ లాగ్ చేసి ఇలా ఒకవేళ ఈ ఫంక్షన్ అనేది కరెక్ట్ అయితే మనం ఏం చేస్తున్నామంటే లైక్ మాంగోడిబి కరెక్ట్ అని ఇస్తాము. లేదా క్యాచ్ బ్లాక్ ఒకటి తీసుకునేదాను ఎర్రర్ అని ఇస్తాము. కన్సోల్ లాగ్ ఇచ్చేసుకొని ఎర్రర్ అని ఇస్తాము. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఇదిగోండి డేటాబేస్ కనెక్టెడ్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ దాకా అయిపోయింది కాబట్టి లైక్ మనం ఇప్పుడు పోర్ట్ నెంబర్ క్రియేట్ చేసాము. లైక్ ఇప్పుడు పోర్ట్ నెంబర్ క్రియేట్ చేసాము. అండ్ మనం మాంగోడిబితో కనెక్ట్ అయ్యామనమాట. ఈ ఈ వీడియో ఇంతవరకు ఆపేసి నెక్స్ట్ నుంచి నెక్స్ట్ వీడియోలో చెప్తాననమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.